హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టీ లాయరా, టిఫిన్ చేసిరా, ఏం చేస్తారు? ఇవాళ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్. మా సార్ ఏం చేస్తున్నావు చూద్దాం రండి. నేనైతే పెట్టి ఇదైనా ఫ్రెండ్స్. ఈరోజు మీ సండే స్పెషల్ ఏంటి? మా సండే స్పెషల్ తెలియదు ఇంకా. ఏం చెప్తున్నావు? హాయ్ చెప్పు. ఇటు హాయ్ ఫ్రెండ్స్. ఆదివారం అంతా కూడా ఇంటికాడ వర్క్ తప్పదా? గట్టిగా మాట్లాడినాడు. చూడండి, మరి సండే స్పెషల్ ఏం తెచ్చుకున్నాం కదా? సండే స్పెషల్ మొన్న చేప తెచ్చిన, చికెన్ కాదు. గురువారం అట్లా ఉన్నది అన్నట్టు, అందుకే నేనేం చెప్పలేకపోయినా. ఎట్లయినా అప్పుడు చికెన్ తీసుకొస్తున్నా తెలుసు మా సార్. కానీ పిల్లల కొరకన్నా తీసుకురావాలి సండే వస్తే. ఏమంటారు, నిజమే కదా. నేను సండే వచ్చినా కానీ వర్క్ ఉంటే ల్యాప్టాప్ తెచ్చుకొని అయితే టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటైతే చేసుకుంటాడు మా సార్ వర్క్ అయితే ల్యాప్టాప్ తోటి. ఓకే, మరి మీరేం సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? పూరీలా, బజ్జీలా, మిర్చీలా, అలాగే ఎటు వెళ్తున్నారు కామెంట్ చేయండి. మేము ఎటు లేదండి, మాది ఇల్లే వైకుంఠం. అంతే. ఇంకా వెళ్తే ఇంకా చేయండి అక్కడికి, ఇట్లా వెళ్ళడు అంతే. ఈ పల్లెటూళ్ళలో ఇంతే ఉండదు. ఓకే, మరి ఇంకా పిల్లలైతే ఇప్పుడే చేస్తుర్రు. సండే కదా, ఇంకా హాలిడే ఉంటుంది. ఎట్లయినా ఇంకా సండే ఉన్నా లేకున్నా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అందుకని చెప్పి నెమ్మదిగా నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వేసినప్పుడే వాళ్ళకి ఏం కావాలంటే అది అడ్జస్ట్ పెడుతున్నా. ఇంకా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా, వెదర్ చేంజ్, అందుకని చెప్పేసి నేను కూడా పిల్లల్ని ఏమనలేకపోతున్నాను. పడుకొని కానీ వాళ్ళని రెస్ట్ తీసుకొని ఇస్తేనే కదా వాళ్ళకి కొంచెం హెల్త్ కంఫర్టబుల్గా ఏది ఏమంటారు ఫ్రెండ్స్, నిజమే కదా. మా కొడుకుకి జ్వరం వచ్చింది, మా అమ్మాయికి జ్వరం వచ్చింది, మా కొడుకుకి జ్వరం వచ్చింది. అందరికీ జ్వరాలు ఉన్నాయి పిల్లలకైతే ప్రస్తుతానికి. వాళ్ళు ఏదడితే చేసి పెట్టాలి జ్వరం వస్తే, అంతే. మన తిప్పాలంతే. ఇంకా వాళ్ళు లేచేదాకా మంచిగా హుషారయ్యేదాకా ఖచ్చితంగా వాళ్ళు అన్న ఐటమ్స్ అయితే చేసి పెట్టాలి. మా వాడు మొన్న దోశ అన్నట్టు దోశ వేసిన నిన్న. అంటే నేను చేసిన గొప్ప కాదు, కాకపోతే వాళ్ళు ఏది తింటే ఇక మన తల్లులకు అందరు తెలుసా అండి. వీడియో చూసేది ఎంతమంది చూస్తారు తెలియదు, కానీ నా వీడియోలు అయితే ఫాలో అవ్వండి ప్లీజ్. ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే మీరు ఒక లాంగ్ వీడియో చూస్తే నాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఒక లాంగ్ వీడియో తీసి ఒక లైక్ ఇస్తే చాలా సపోర్టింగ్ ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ మినీ బ్లాగ్తో సండే మీ ముందుకు వచ్చిన ఏదైనా కానీ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నా. ఇంకా పిల్లలకైతే ఇట్లా వైరల్ ఫీవర్స్ అయితే వచ్చినాయి. మా ఇంట్లో పిల్లల పరిస్థితి అయితే దీనంగా ఉంది. ఇద్దరు పిల్లలకు తక్కువ అయిపోయింది. ఇంకా అట్లనే తింటారు కొద్దిగా. వాళ్ళు తినేది ఏంటి, ఉప్మా, చపాతీ, దోశ, యాపిల్స్ అని చెప్పేసి. రజిత, ఇక్కడ బ్లాగ్ నడుస్తుంది. వాళ్ళు తినేటి అయితే ఖచ్చితంగా చేసి పెట్టుకున్నాం. కానీ ఇద్దరు పిల్లలు కోలుకున్నారు. ఇంకా వాడైతే సఫర్ అయిపోయి మొత్తం సిక్ అయిపోయాడు. అసలు నీరసంగా అయిపోయాడు, ఏం తింటారు. వానికి జ్వరం బాగా వచ్చింది, వీళ్ళకు కొంచెం తక్కువ వచ్చింది. కానీ జ్వరం వాళ్ళకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది. వానికైతే ఫుల్ ఫీవర్ వచ్చింది. వాళ్ళకు కూడా మొన్న ఉండే కానీ జ్వరం తక్కువ తొందరనే. కానీ ఇంకా అంటారు పిల్లలు. కానీ ఏదైనా కానీ వస్తే పోవుడు దానంత కాదు. నేనంటే నన్ను అడిగితే మాత్రం అంతే. రావడం దానంతే, కానీ పోగొట్టుకోవడం మన వంతు, మన చేతిలో ఉంటుంది. ఏదైనా సరే, అది కష్టమైన, బాధ అయినా, కన్నీళ్ళైనా, లాస్ట్కి వస్తే జ్వరమైనా సరే, అబ్బా ఏమన్నా సింక్ చేసినావా మ్యాటర్స్ అని అన్నకండి. ఎందుకంటే అట్లా ఉంటుంది అన్నట్టు నాతో మాట్లాడితే. అందుకని చెప్పేసి వాళ్ళు పిల్లలు భయపెట్టించి టానిక్ తప్పించి సిరప్ వేయించి కొంచెం బుదరకిచ్చి బుట్లేసి ఇటు తీసుకెళ్తాం అటు తీసుకెళ్తామని చెప్పేసి అయితే వాళ్ళకి సిరప్ తొందర రికవరీ అయిపోయారు. మంచిగా ఆడుకుంటున్నారు. కొద్దిగా అన్నం ఇప్పుడే నిన్న అయ్యాలన్నట్టు తింటున్నారు. మొన్నదాకా ఏం లేకుండే. ఇంకా వీడైతే ట్యాబ్లెట్లు వేసుకుంటుండు. ఇంజక్షన్స్ ఇస్తా అంటే డాక్టర్ వద్దని అంటుండు. ఇంకా చిన్నపిల్లలు అయితేనో దొరకబట్టి భుజాన్ని వేసుకొని కాలు చేతులు కట్టేసి మనం ఇంజక్షన్ ఇప్పించుకోవచ్చు. కాకపోతే వీడు పెద్దవాడే, ఏం చేస్తాం. అందుకే ఏదైనా కానీ వచ్చు దానందుకు పోవడం దానందుకు ఎందుకన్నా అంటే మన దగ్గర కూడా ఉంటుంది. రావడం వచ్చిందని జనం పోగొట్టుకోవడం వీనికి తెలవాలి ఫస్ట్. వాడు చిన్నపిల్లాడు కాదు చెప్పడానికి.
ఏమంటారు ఫ్రెండ్స్. ఇక ఎట్లయింది కానీ తప్పదు వానితోటి. నిన్న ఇంజక్షన్స్ ఇస్తామని తీసుకెళ్తే నాకు అద్దె ఇంజక్షన్ అని చెప్పిండు. ఇంకా మొన్న ట్యాబ్లెట్లు తెచ్చుకున్నాడు. ఆల్రెడీ మొన్న దొరపట్టు ఒక ఇంజక్షన్ ఇప్పిస్తామని ట్రై చేసింది కానీ కొంచెం ఫెయిల్ అయిపోయింది. ఇక ఏడ్చిండు. అందుకని చెప్పి ఇంకా ఆ లైట్గా ఇంజక్షన్ ఇయ్యనట్టు ఆ డోసు కూడా ఎక్కనట్టుంది. అందుకని జ్వరం తక్కువ కాలేదు, ఏడ్చినట్టు బాగా. ఇంకా అట్లా ఉన్నది అన్నట్టు మన పరిస్థితి. మీరు ఏది ఉన్నా కానీ మా వాళ్ళలాగా కాకుండా మంచిగా కొంచెం హెల్దీగా తిని మంచి ట్యాబ్లెట్లు మంచి ఇంజక్షన్స్ తీసుకునే మాత్రం తొందరగా తక్కువ అవుతుంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరికి చెప్తున్నా. పెద్దవాళ్ళకి చెప్పనవసరం లేదు అని అంటారు, కానీ కొంతమంది పెద్దవాళ్ళకి కూడా ఇంజక్షన్స్ అంటే చాలా భయపడతారు. అబ్బో ఇంజక్షన్ నాకు ఇంజక్షన్ అది ఏమొద్దు అంటారు, కానీ ఇంజక్షన్స్ తీసుకోవాలండి. ఇంజక్షన్ తీసుకుంటే తక్కువ అవుతుంది. అందుకే అంటే కదా, రావడం దాని చేతిలో ఉంటుంది, పోగొట్టుకోవడం మన చేతిలో ఉంటుంది. అది మనం చేసుకోవాలి ఫస్ట్. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక బైక్కి రిపేర్ అయితే ఆ బైక్ ఎంత డ్యామేజ్ అవుతుందో మనిషికి రిపేర్ అయితే కూడా అంతే. జ్వరం వచ్చింది, జ్వరం బాగా వచ్చింది, అది లేవలేడు. అట్లా ఒక మనిషికి రిపేర్ అయితే కూడా అట్లా ఉంటుంది అన్నట్టు. అంటే మనిషిని బైక్తో కంపేరింగ్ చేస్తున్నాను అనుకోకండి, కాకపోతే చెప్తున్నట్లా. ఏదైనా సరే ఒక వస్తువు అయినా ఏదైనా ఒక మనిషి అయినా ఒకసారి రిపేర్ అయిందనుకో, అది మనం మనం రికవరీ చేయించుకొని మనం చూసుకుంటేనే కరెక్ట్ సెట్ అవుతాం. లేకపోతే మళ్ళా రోజు రోజు ఆరోగ్యం క్షీణించిన కొద్దీ బాగుండదు అన్నట్టు. ఎవరికైనా సరే చెప్తున్నా. మరి అంతా ఈ జ్వరానికి ఇంత మాట్లాడుతున్నాను అనుకోకండి. వేరే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా పట్టించుకోకుండా ఉంటారు. పట్టించుకోకుండా నెగ్లెక్ట్ అయ్యేది ఏదైనా సరే. నెగ్లెక్ట్ చేస్తే అట్లా ఉంటుంది. చిన్నది పోయి పెద్ద అవుతుంది. మా సైడ్ అయితే గోరుతూరు వేదని గొడ్డల దాకా తీసుకొచ్చింది అంటారు. అట్లా అన్నట్టు. అట్లా వేసుకోకుండా ఎంత తొందరగా ఫాస్ట్గా చూపించుకుంటే అంత బెటర్ ఆఫ్ లైఫ్. ఎంజాయ్ ది ఇయర్స్, ఆల్వేస్ హ్యాపీ. అందరు బాగుండాలి, అందులో ఉండాలి అట్లా అన్నట్టు. అది నేను చెప్పేది. ఏదైనా చిన్న నరం బెనికినా, నేను చెప్పేది ఎవరి కోసం అంటే నరం బెనికినా కొంచెం ఏదన్నా ఇట్లా నొప్పులు ఉంటే పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసి తక్కువ అవుతుంది కదా, ఇదేం మామూలు పెద్దదా అని చెప్పి అనుకుంటారు. కానీ అదే పెద్దగా అవుతుంది రేపటికి. చూసుకుంటూ ఉండద్దు చిన్న గాయం అని చెప్పేసి అని నేను వాళ్ళ కోసం అయితే చెప్పడం జరిగింది. ఓకే, మరి నేను చెప్పిన మీకు అర్థమైతే ఐఎమ్ హ్యాపీ. ఇంకా అర్థం కాకపోతే నేనేం చేయలేను. చెప్పడం వరకే నా బాధ్యత. వినకపోవడం ఇంకా ఎదుటి వల్ల అభిప్రాయాన్ని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అంతే ఫ్రెండ్స్. ఏమంటారు, నిజమే కదా. ఓకే, మరి మా కర్రీ ఇప్పుడు మార్నింగ్ అయితే క్యాబేజీ చేస్తున్నాను నేనైతే. క్యాబేజీ అంటే తినరు మా ఇంట్లో వాళ్ళు, కాకపోతే నేను తింటా. నాకు చాలా ఇష్టం క్యాబేజీ, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఇక క్యాబేజీ ఇట్లా ఉడకబెట్టి వండుతారు ఫ్రెండ్స్ నేనైతే. మీరు ఎట్లా వండుతారు? నేనైతే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉడకబెడితే సూపర్ టేస్ట్ ఉంటుంది క్యాబేజీ. హెల్త్కి బాగుంటుంది. ఓకే, మరి మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుని అనుకుంటున్నా. ఇక మా పాప అక్కడ కోడల పాప అల్లరి చేస్తుంది. పాము అని చెప్పేసి అవే కర్రపురుగులు ఉంటాయి కదా వర్షాకాలం తిరిగితే, అట్లా చూసి అల్లరి చేస్తుంది కొంచెం. ఓకే, మరి ఇక నేను ఈ బ్లాగ్లో అయితే మీతోటి షేర్ చేసుకున్నాను కదా. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటా. ఓకే, మరి బాయ్. వీడియో ఎట్లా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మీ ముందు ఉంటా.